ఎప్పుడైనా గానీ భయపడి వెళ్ళిపోయిన సందర్భాలు కానీ, అరే ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇనిషియల్ డేస్ హ్మ్. ఎప్పుడైనా అనిపించిందేదా? భయపడి వెళ్ళిపోయిన అంటే మైక్ వణికిందా? అక్కడికి అంటే మైక్ ఆబ్వియస్లీ వణికిందా? ఎవ్రీబడి హ్యాస్ దోస్ డేస్. యాహ్! అంటే ఏమంటారు, భయపడి వెళ్ళిపోవడం అంటే అక్కడికెళ్ళాక ఇట్ ఈస్ ఈదర్ డూ ఆర్ డై అంతే. ఓకే. అక్కడికెళ్తే పాడాలి, లేదా యూ కెన్ నెవర్ కమ్ బ్యాక్ దేర్ అగైన్. సో ఏమైందంటే ఐడల్ ఆడిషన్ అప్పుడు హ్మ్. నాకు ఒక పెద్ద బ్రేక్ వచ్చింది. సూపర్ సింగర్ తర్వాత చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. హ్మ్. అండ్ ఆఫ్టర్ సూపర్ సింగర్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ మై లో పాయింట్. ఎందుకంటే ఐ గాట్ ఎలిమినేటెడ్, నాట్ బికాస్ ఐ గాట్ ఎలిమినేటెడ్, బికాస్ ఐ డెంట్ డూ వెల్. ఓకే. వై డెంట్ ఐ డూ వెల్ అంటే ఎందుకు బాగా చేయలేకపోయాను, బాగా చేయొచ్చు కదా అని ఒక డిసప్పాయింట్మెంట్తో ఇట్ వాస్ మై లో పాయింట్. ఐ వాస్ ట్రైంగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. హ్మ్. అదంతా చేసుకొని మళ్ళీ ఐడల్కి రావడానికి ఐ డోంట్ నో ఇఫ్ ఐ వాస్ ప్రిపేర్డ్ ఆర్ నాట్. ఓకే. అంటే ఏమంటారు, నేను ఇప్పుడు రెడీయా, కెన్ ఐ సింగ్ ఇన్ అ కాంపిటీషన్ ఆర్ నాట్, నాకు తెలియలేదు. Hmm. బట్ ఐ స్టిల్ గేవ్ అ షాట్. వెళ్ళాను. ఒకటే వెళ్ళాను, అంటే ఏదైతే అది అయింది, వెళ్ళి పాడేసి వద్దాం, ఏదైతే అది అయింది, సెలెక్ట్ అయితే అవుతాం లేదంటే లేదు అన్న మైండ్ సెట్తోనే వెళ్ళాను.